టైంలో కట్టినయే మీ అందరికీ తెలుసు కూడాను. ముఖ్యంగా ఈ రోజున మనం చాలా పెద్ద ఎత్తున ఈ 29వ వార్డులో దాదాపుగా 400 మందికి అంతేనా 17 లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది. అది ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా అర్హత కలిగి అంటే వాళ్ళిద్దరప్పుడు నాకు చెప్పడం జరిగింది, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి ఇప్పుడు దాకా పెన్షన్ రాకపోతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపల్సరిగా తప్పనిసరిగా వాళ్ళకి పెన్షన్ రాయించి పెన్షన్ ఇవ్వాలి అనేది ఇప్పుడున్న అధికారులు నేను కోరుతున్నాను. ముఖ్యంగా మనం రేపొద్దుట దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి, కార్యక్రమాలు చేసి, ఉప్పు సత్యాగ్రహం చేసి గొప్ప నాయకుడిగా మహాత్మా గాంధీ గారు ఆ రోజున మరి మన దేశానికి స్వతంత్రం తెచ్చి ఈ రోజున మన ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నాం, మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అన్ని అమలు జరిగినాయి అంటే మహానీయులు మరి చేసిన త్యాగాల ఫలితంగానే ఈ రోజున మనం అందరం కూడా చాలా మంచి భవిష్యత్తులో మంచి మన దేశం కావచ్చు, మన రాష్ట్రాలు కావచ్చు చాలా ఉజ్వల భవిష్యత్తులో ఉన్నాయి. అదే సందర్భంగా రేపొద్దున్న ఆయన జయంతి మనం జరుపుకోబోతున్నాం. అక్టోబర్ 2 2వ తారీఖు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ అని ఏదైతే పెట్టారో ఈ రోజున ఆ కార్యక్రమాలు వార్డులో రేపు జరిగే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారుల ద్వారా. తప్పనిసరిగా ఎందుకంటే మనం మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు మన పక్కన కూడా అంతే శుభ్రంగా ఉంటేనే మరి అందరి ఆరోగ్యం బాగుంటుందని మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది.